న్యూస్ ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు, అడుగడుగున పోలీసుల తనిఖీలు. జిల్లాకు రేపు ఏకసభ్య కమిషన్, ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం. క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన, పక్కాగా సర్వే జరగాలని కలెక్టర్ ఆదేశం. ఆలయంలో చోరీ, బంగారు వెండి ఆభరణాల దొంగతనం, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సంవత్సరం గడుస్తున్న హామీల అమలులో విఫలం, కాంగ్రెస్ తీరుపై మాజీ జెడ్పీటీసీ బాచిరెడ్డి జగన్ ధ్వజం. రెండు 2024వ సంవత్సరంకు వీడ్కోలు పలుకుతూ 2025వ ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. యువత టపాసులు కాలుస్తూ సంతోషాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు వేచి చూశారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు విందులలో మునిగారు. ప్రజలకు కావాల్సిన వస్తువులను సిద్ధం చేసి మార్కెట్లు ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేశారు. మాంసాహారం, వంటకాలు, కేక్లు, మద్యం దుకాణాల వద్ద సందడి కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. 2024కు వీడ్కోలు పలికి 2025వ సంవత్సరానికి స్వాగతం పలికారు. జిల్లా అంతటా నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఒకరికొకరు చరవాణిలో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లాకు గురువారం ఏకసభ్య కమిషన్ వస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉపవర్గీకరణ వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేస్తోందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఈ నెల 2 గురువారం ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిజామాబాద్ లో ఉపవర్గీకరణ వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీం అఖ్తర్ తో కూడిన ఏకసభ్య కమిషన్ కు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ఎస్సీ కులానికి చెందిన ప్రజాప్రతినిధులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, షెడ్యూల్డ్ కుల సంఘాల నాయకులు, ఇతర ఉద్యోగులు, ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన అన్ని వర్గాల వారు హాజరై ఏకసభ్య కమిషన్ కు తమ వినతులు అందజేయాలని అన్నారు. హలో బీసీ చలో హైదరాబాద్ అంటూ నినాదించారు. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. తెలంగాణ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర యువత అధ్యక్షులు పడిగే ప్రశాంత్ ముదిరాజ్. జనవరి 3న సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీల భారీ సభకు బీసీ కులాలు, కుల సంఘాల నాయకులు, మేధావి వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పడిగే ప్రశాంత్ ముదిరాజ్ కోరారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతామని ప్రకటించారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంపై ఆలోచన చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని పడిగే ప్రశాంత్ ముదిరాజ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పడిగే ప్రశాంత్ ముదిరాజ్ హెచ్చరించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాక బీసీ జనాభాను వెల్లడించిన అనంతరమే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. అంతేకాకుండా అన్ని బీసీ ఉపకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి భవనాలు నిర్మించాలని, అదేవిధంగా రాష్ట్రంలో ముదిరాజులకు ఉచిత చేప పిల్లల పంపిణీ తిరిగి ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజ్ కులాన్ని బీసీ డి నుంచి బీసీ ఏలోకి చేర్చాలని అన్నారు. బీసీ కులాల్లో ఉన్నటువంటి సంచార జాతులకు ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయాలన్నారు. సబ్సిడీలతో రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. డీసీ సబ్ ప్లాన్ ను అమలు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీ మాదిరిగా బీసీ అట్రిసిటీ చట్టాన్ని తీసుకొచ్చి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పల శేఖర్ యాదవ్, ఆకుల సతీష్, అనిల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ దేశంలో మహిళలకు విద్య ఎంత అవసరమో చెప్పినటువంటి
సావిత్రిబాయి పూలే గారి జయంతి 3వ తారీఖున్నది. ఆ జయంతిని పురస్కరించుకొని మరి కవితక్క గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మరి పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్లకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ను బీసీలకు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా కులగణన చేసిర్రు. కానీ కులగణన జరిగినాక కూడా మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. వాళ్ళు ఈ 42% రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎలక్షన్లకు పోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటానికే మేము ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి కవితక్క గారి ఆధ్వర్యంలో పెద్ద సభను నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా పోతే మాత్రం మేము తెలంగాణలో ఉన్నటువంటి అందరు బీసీలను బీసీ సంఘాలను ఐక్యం చేసి మరి కాంగ్రెస్ పార్టీ మీద జంగు సైరన్ ను ప్రారంభించి ఓటమికి మేము కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదే విధంగా మేము బీసీలుగా మేము 60% పైనే ఉన్నాం. ఈ 60% పైన ఉన్న మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చెప్తున్నారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. మరి కవితక్క గారు అభినవ సావిత్రిబాయి పూలే లాగా బీసీల కోసం ఈ రోజు పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తా ఉన్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణ బీసీల నవీపేట్ మండలం లింగాపూర్ మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. 1 తులం బంగారం పుస్తెలు, ముక్కు పుడక, 6 తులాల వెండి వడ్డాణం దొంగిలించారని గ్రామస్తులు తెలిపారు. నవీపేట్ మండలం లింగాపూర్ గ్రామ శివార్లలోని మహాలక్ష్మి మందిరంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టి గర్భగుడిలో ఉన్న తులం బంగారంతో పాటు 6 తులాల వెండి వడ్డాణం చోరీకి గురయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆలయానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎస్ఐ వినయ్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బత్తూరి సాయిలు మాట్లాడుతూ చోరీకి సంబంధించి విచారణ చేపట్టి త్వరితగతిన చోరీకి గురైన అమ్మవారి సామగ్రిని రికవరీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కరిపే గంగాధర్, సభ్యులు కోరే గంగాధర్, మహేష్, మోహన్, శ్రీనివాస్, సాయిలు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు లింగాపూర్ గ్రామంలో మహాలక్ష్మి మందిరము దగ్గర దొంగలు తాళాలు పగలగొట్టి బంగారము మరియు వెండి 1 తులం బంగారము 6 తులాల వెండి దొంగిలించడం జరిగింది. దీనిపై ఎస్ఐ గారికి ఫోన్ చేయగానే నవీపేట ఎస్ఐ గారికి ఫోన్ చేయగానే వాళ్ళ సిబ్బందిని పంపించి తాళాలు తీసి చూడగానే ఈ యొక్క బంగారం పోయిందని తెలిసింది. ఈ యొక్క సంఘటన నిన్న రాత్రి జరిగినట్టుగా పూజారి గారు చెప్తున్నారు. ఇక్కడికి టెంకాయ గారు వచ్చారు. వచ్చి చూడగానే వీడీసీ వాళ్ళకి ఈరోజు పొద్దున కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినప్పుడు వీడీసీ వాళ్లకు తెలియజేశారు. తెలియజేయగానే పోలీస్ సిబ్బందికి చెప్పగానే వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న ఇచ్చిన హామీలను అమలు పరచడంలో విఫలమయ్యిందని మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. కవిత రాకతో కాంగ్రెస్ లో ఆందోళన మొదలయ్యిందని విమర్శించారు. ఏం చేయాలో తోచక పత్రికా ప్రకటన విడుదల చేశారని ఎద్దేవా చేశారు. భారత రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరిస్తోందన్నారు. ఇచ్చిన హామీలపై జిల్లా పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత పబ్లిక్ మీటింగ్ లో కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు, మోసాలను విపులంగా వివరించారన్నారు. దీనిపై స్పందించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానుల మోహన్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేయడం వారి పనితనానికి నిదర్శనమన్నారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్ వద్ద లేదని పేర్కొన్నారు. 10 సంవత్సరాలలో చేసిన పాపాలను శుద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. 60 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ చేసిన పాపాలను శుద్ధి చేసి 365 పథకాలతో ప్రజలకు తొలి సీఎం కేసీఆర్ దగ్గరయ్యారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పర్యటనను ఉద్దేశించి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మానాల మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి అది దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని చదివిన తర్వాత మాకు కూడా వారితో కొన్ని ముచ్చట్లు, కొన్ని మాటలు షేర్ చేసుకోవాలనిపించి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మరి మొన్న కవితక్క గారు సభలో మాట్లాడుతుంటే నిజంగా మళ్ళీ ఒక శివంగి, లేడీ టైగర్, లేడీ సింహం స్టేజ్ ఎక్కి గర్జించినట్టు మా అందరికి కూడా అనిపించింది. నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభిప్రాయం అదే ఉంది. వారు ఒక్కొక్క ఐటమైజ్డ్గా, అంటే ఒక్కొక్క ఇష్యూని ఇట్లా లైన్గా తీసుకొచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి
గ్యారంటీల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎగవేస్తూ ఉన్నది గ్యారంటీలను అనే దాన్ని మైనార్టీస్ని ఎట్లా అన్యాయం చేసిండ్రు, బీసీలను ఎట్లా అన్యాయం చేసిండ్రు, మరి అదేవిధంగా మహిళలను ఎట్లా అన్యాయం చేసిండ్రు, ఎంతమందికి ఎన్ని ప్రామిసెస్ చేసి ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా మోసం చేస్తున్నారనే దాని మీద గట్టిగా మాట్లాడి మరి అందరూ కూడా ఈరోజు తను అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మరి నిజంగానే మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు కొన్ని చాలా విషయాలు మీరు చెప్పారు. ఒక్కొక్కటి ఏం చెప్పారంటే 10 ఏళ్ళ పాపాలు కడగడానికి మాకు టైం సరిపోతలేదు, అది చేస్తూ అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. 60 సంవత్సరాల మీ పాపాలు కడుగుతా ఉంటే మీరు మాకు ఇచ్చిన సమయం 9 సంవత్సరాల్లో మీ పాపాలు నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాలు సరిపడా పాపాలు కడిగి ఉంటాం మేము. మిగతా అన్ని కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ చెప్పుకుంటూ పోతే 365 స్కీములు మా కేసీఆర్ గారు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు అందజేసిన మాట ప్రజలందరూ ఎరుగుతారు. మేము ఒకటి చెప్తున్నాం, మీరు క్రైమ్ రేట్ మీద చర్చకు సిద్ధంగా ఉండండి, మేము కూడా చర్చకు వస్తామని చెప్తున్నాం. చర్చ చర్చ అవసరమే లేదు. చర్చతో టైం వేస్ట్ ఎందుకు చేయాలి? మీరు మీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ఆర్టీఐ ఏదైతే ఉందో ఆ ఆర్టీఐ ద్వారానే అప్లై చేసుకొని మీరు తీయండి బయటకి. మేము తీస్తున్నాం కాబట్టి, మా దగ్గర డేటా ఉంది కాబట్టి మీకు సవాల్ విసిరినాం. మీరు కూడా 400-200 ఫీజు కట్టి మీరు కూడా అప్లై చేసుకుంటే మీకు కూడా డీటెయిల్స్ వస్తాయి. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనువాద భావజాలాన్ని మట్టుబెట్టడానికి కథన రంగంలో దూకి జయకేతనం ఎగురవేసిన 500 మంది మహర్ సైనికుల శౌర్య పరాక్రమంతో ఆధునిక మనువాదాన్ని అంతం చేస్తామని మాలలు ప్రతిజ్ఞ చేశారు. భీమ్గల్ మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆత్మగౌరవ పోరులో ప్రాణతర్పణం చేసి సాంఘిక అసమానతలకు నిలయమైన బ్రాహ్మణ పిష్వాల రాజ్యాన్ని కూల్చి సమతరాజ్య స్థాపనకు పునాదులు వేసిన మహర్యుద్ధ వీరుల 207వ భీమ కోరేగావ్ శౌర్య దివస్ ను పురస్కరించుకుని మహర్ రెజిమెంట్ పోరాట యోధులకు భీమ్గల్ పరిసర గ్రామాల్లోని మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాల నాయకులు మాట్లాడుతూ భీమ కోరేగావ్ యుద్ధం తర్వాతనే తనకు చదువుకునే అవకాశం వచ్చిందన్న పూలే అంబేద్కర్ల సిద్ధాంతం వెలుగులో సమత రాజ్య స్థాపనకు పునరంకితమవుతామన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా ఏర్పడ్డ భారత రాజ్యాంగమే భారత వికాసానికి మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో బట్టు అనిల్, భీమ రవీందర్, మేకల శ్రీనివాస్, డిఎస్ రవి, దయా ప్రవీణ్, మొండి దినేష్, రాహుల్ మహర్, బట్టు సునీల్, దైడి సురేష్, మొండిరాజు తదితరులు పాల్గొన్నారు.
దేవుడు లాంటి వైద్యులే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారుతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ప్రైవేట్ హాస్పిటళ్లను అధికారులు తనిఖీ చేసి వారిపై కఠినంగా చర్యలను తీసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో పర్మిషన్ లేని ప్రైవేట్ హాస్పిటల్ మరియు స్కానింగ్ సెంటర్లను, ల్యాబ్లను, ఎక్స్రే సెంటర్లను సీజ్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని నూర్జహాన్ హెచ్చరించారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లు వీటిపై ఇప్పటి వరకు ప్రభుత్వం గాని, హెల్త్ డిపార్ట్మెంట్ గాని తనిఖీలు చేయలేదన్నారు. పర్మిషన్లు లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటళ్లన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోయాయన్నారు. ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని పేర్కొన్నారు. పేద ప్రజలకు జ్వరం వచ్చి దవాఖానాకు పోతే ల్యాబ్ టెస్టులు, ఎక్స్రేలు, స్కానింగ్లు పేరుతో వేల రూపాయలు దోచుకుంటున్నారన్నారు. లక్షలలో ఫిక్స్డ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. సర్కార్ ప్రైవేట్ హాస్పిటల్లో నిబంధనలు పెట్టాలి, తనిఖీలు చేయాలని, విచ్చలవిడిగా నడుపుతున్న హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పట్టణ రాములు, రాధా, బాలాజీ, రఫీక్, కిషన్, సయ్యద్ ఇర్ఫాన్, సయ్యద్ రఫీయుద్దీన్లు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటళ్లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. ఈ హాస్పిటల్ పైన కనీసం పర్యవేక్షణ లేదు, నిబంధన లేదు. ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకోవట్లేదు. అనేక సార్లు ఇక్కడ ఉన్న డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. ప్రైవేట్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలి, పర్యవేక్షణ చేయాలి. ఏదైతే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ని సీజ్ చేయాలి, సైనాస్ హాస్పిటల్ని సీజ్ చేయాలని అనేక సార్లు వినతి పత్రం ఇచ్చినా అధికారులు మాత్రం ఇప్పటి వరకు పట్టించుకోలేదు, దాని మీద చర్యలు తీసుకోలేదు. ఏదైతే పేషెంట్లు కనీసం జ్వరం వచ్చిందని చెప్పుకోవడానికి వైద్యుల దగ్గరికి పోతే స్కానింగ్ అని, ల్యాబ్ అని, ఎక్స్రే అని అనేక నిబంధనలు పెట్టి అనేక హాస్పిటల్లో పొంటి, ఇవాళ ల్యాబ్లో పొంటి, పరీక్షల పొంటి, మూత్రం పరీక్ష, రక్త పరీక్ష చేయించాలని ల్యాబ్ పనులకు అనేక వేల డబ్బులు దోసుకుంటూ ఉన్నారు. పేదోడికి జ్వరం వస్తే, ఆరోగ్యం ఖరాబ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కనీసం గవర్నమెంట్ అద్దాల హాస్పిటల్ కట్టినట్టు కట్టిర్రు తప్ప అక్కడ డాక్టర్లు లేదు, వైద్యం సరిగ్గా లేదు. ఇవి భయపడి డెలివరీ కోసం ప్రైవేట్ హాస్పిటల్కి పోతే నార్మల్ డెలివరీకి కూడా పూర్తిగా ఆపరేషన్ చేసి 40,000, 50,000 ఒక్కొక్క దగ్గర హాస్పిటల్లో దోచుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం, అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదైతే ఇక్కడ సీజ్ చేయాలని మేము డిమాండ్ పెట్టినామో, ఇక్కడ ఉన్న ఏదైతే వైద్య అధికారులే చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటళ్లకు. కనీసం ప్రైవేట్ హాస్పిటళ్ళ మీద ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదనేది సిఐటిగా మేము అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకైనా చర్యలు తీసుకోకపోవడం కారణాలు ఏంటిది అనేది డిఎంహెచ్ఓ అధికారులు, ప్రభుత్వం చెప్పాలనేదే మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పేషెంట్ డెలివరీ కోసం పోతే వేల డబ్బులు, రూమ్ రెంటు, ల్యాబ్ ఖర్చులు, అదేవిధంగా ఎక్స్రే, స్కానింగ్ అనే అనేక పేర్లతోటి డబ్బులు దోచుకుంటూ ఉన్నారు. ధనవంతులు, డబ్బులు ఉన్నోడు పోతే మాత్రం సేఫ్గా ఇంటికి చేరుకుంటూ ఉన్నారు. డబ్బులు లేని వాళ్ళు పూర్తిగా మరణించి పూర్తిగా ఇంటికి శవమై తేలిపోతున్నారు. ఇది ప్రభుత్వానికి పట్టదా అనేది మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రైవేట్ హాస్పిటల్ మీద నిబంధన ఉండాలి, కండిషన్ ఉండాలి. గతంలో కూడా అనేక సార్లు చెప్పినాం. అసలు ఆర్ఎంపీలకు, డాక్టర్లకు ఏంటి సంబంధం అనేది అడుగుతా ఉన్నాం. దీని అసలు మతలబ్ ఏంటిదని చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. అసలు పేషెంట్ ఆర్ఎంపీ దగ్గరికి పోతే చూసి చూడనట్టు వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ పేరు చెప్తా ఉన్నాడు. ప్రైవేట్ హాస్పిటల్కు వాళ్ళకు 30% డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ భాగవతం బయట పెట్టాలి, లేకుంటే మేమే దీని మీద ఈ భాగవతాలను బయట పెడతాం. అంతవరకు తెచ్చుకోకుండానే వెంటనే దీని మీద నిబంధన పెట్టాలి. ఇవాళ ఏదైతే కనీసం ఫీజుకు సంబంధించింది నియంత్రణ చేయాలి. ఫీజు రేటు ఒక్కొక్క దగ్గర 500, 400, 300 ఇష్టం కొద్ది ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారు. ఈ ఇష్టం కొద్ది డబ్బులను వసూలు చేస్తూ ఉన్నారు. ఒక పేషెంట్ జ్వరం వచ్చి మామూలుగా నార్మల్ పారాసెటమాల్ వేసినా, సూచన చేసినా సరిపోతుంది, కానీ అలాంటి పేషెంట్లను మాత్రం వేల డబ్బులు దోసుకుంటూ ఉన్నారు. బాగా విపరీతంగా సీరియస్గా జ్వరం వచ్చింది, సీరియస్గా రోగం ఉందని హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకొని అడ్మిట్ పెట్టుకొని ఆ డాక్టర్ అనేక రకాలుగా యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ అవసరమని ప్రముఖ ఎన్ఆర్ఐ రామ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నోముల రామచంద్రారెడ్డి అన్నారు. స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థపై ఉన్న నమ్మకంతో వయో మానసిక దివ్యాంగుల ఉన్నతి కోసం వృత్తి శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సహాయం అందజేసినట్టు ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను దివ్యాంగ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, ప్రముఖ ఎన్ఆర్ఐ నోముల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులతో కేక్ కట్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ యువతకు నైపుణ్యాభివృద్ధి అవసరమని తెలిపారు. దివ్యాంగుల వయు మానసిక దివ్యాంగుల ఉన్నతి కోసం తన వంతు బాధ్యతగా వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతుగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. ఈ వృత్తి శిక్షణ కేంద్రంతో మానసిక దివ్యాంగులు వారి కాళ్లపై వారు నిలబడగలుగుతారని ఆయన తెలిపారు. వృత్తి శిక్షణ కేంద్రాన్ని స్నేహ సొసైటీలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. స్నేహ సొసైటీపై ఉన్న నమ్మకంతో ఎంతో మంది దివ్యాంగులు ఉన్నత శిఖరాలు అధిరోహించారని అన్ని పరిగణలోకి తీసుకుని ఈ వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. అనంతరం స్నేహ సొసైటీలో ఆశ్రయం పొందుతున్న 6 అనాథ దివ్యాంగులకు నూతన సంవత్సరం సందర్భంగా వారి ద్వారా కేక్ కట్ చేశారు. అనాథ దివ్యాంగుల్లో సైతం మానసిక ధైర్యం పెంచి ఆత్మ న్యూన్యత భావన తొలగించి వారిలో మనోధైర్యం పెంచేందుకు స్నేహ సొసైటీ కృషి చేయడం వారి పనితీరుకు నిదర్శనమన్నారు. అనాథ దివ్యాంగులైనప్పటికీ వారికి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పుట్టినరోజు వేడుకలు జరపడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక దివ్యాంగులు, అందులో యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నూతన సంవత్సర వేడుకల్లో స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, కార్యదర్శి సిద్ధయ్య, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, కోఆర్డినేటర్ డాక్టర్ కిరణ్మయ్, రామ్, నోముల చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి వాసుగాడ్, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ జీవన్, దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు. వాడు 6 సంవత్సరాలకి స్కూల్లో జాయిన్ అయితే 50 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా స్కూల్లో చదువుకోవడానికి అవకాశం ఉండేది. ఇక వాడు ఏదైనా జరిగితే వాడు డ్రాప్ అయితే తప్పితే స్కూల్ నుంచి తీసేస్తానికి అవకాశం కూడా ఉండేది కాదు ఆ రోజుల్లో. కానీ 2009 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ తీసుకొచ్చింది. ఏంటంటే సర్వశిక్ష అభియాన్ అనేది 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల వరకు మాత్రమే ప్రభుత్వం ద్వారా ఉచిత విద్యను అందిస్తాము. మరి 18 సంవత్సరాల తర్వాత అది తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత అని చెప్పడం జరిగింది. కానీ మానసిక వికలాంగులు అంటే ఇంటెలెక్చువల్ డిజబుల్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల తర్వాత అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. వాళ్ళ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు జ్యోతి గారు చెప్పారు. సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వైలెన్స్ బిహేవియర్స్ డెవలప్ చేసుకుంటాడు 18 ఇయర్స్ తర్వాత. సో చాలా సమస్యలు పిల్లల్లో వస్తూ ఉంటాయి. సో మేము తెలంగాణ నుంచి అదేవిధంగా ఆంధ్ర నుంచి చాలా ప్రయత్నం చేసినాం. ఏంటంటే ఈ ఏజ్ నామ్స్ అనేది ఇంటెలెక్చువల్ డిసేబుల్డ్ చిల్డ్రన్లో తీసేయండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అప్ టు 18 ఇయర్స్ మాత్రమే. కాబట్టి మేము 18 ఇయర్స్ వరకే చెప్తాం. మేము సపోర్ట్ కూడా 18 ఇయర్స్ వరకే మేము ఈ గ్రాంటెడ్ ఇస్తాము. 18 ఇయర్స్ తర్వాత పిల్లల్ని మీరు తల్లిదండ్రులకు అప్పచెప్పాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో చాలా ప్రయత్నాలు చేసినాము. కేంద్ర మంత్రి గారు కలిసినాము. చాలా ఆంధ్ర తెలంగాణ నుంచి దాదాపుగా 12 మంది ఎంపీలకి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. సార్ ఏజ్ నామ్స్ తీసేసేయండి. సో దీని మీద కొంత చర్చ కూడా అప్పుడు పార్లమెంట్లో జరిగింది. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద దాన్ని ఏం చేసిందంటే ఒక మానసిక వికలాంగులకి 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇచ్చింది. 18 to 23 చేసింది. అది కూడా మేము కొట్లాడిన తర్వాత మరి స్వచ్ఛంద సేవా సంస్థలు యాక్చువల్గా తెలంగాణ మేజర్ ఫైట్ చేసింది. వేరే రాష్ట్రాల నుంచి ఎవరు రాలేదు. తెలంగాణ నుంచి ఒక 12 మంది ఎంపీలు పట్టుకొని మరి అప్పుడున్న కేంద్ర మంత్రి తావర్ చంద్ర గెహ్లాట్ గారిని కలిసి మరి వారికి విన్నవించిన తర్వాత మరి కేంద్ర స్థాయిలో ఎవరైతే సెక్రటరీ ఉన్నారో వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద కూడా చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేశారు త్రూ అవుట్ ద నేషన్. సో 18 నుంచి 23కి పెంచడానికి అవకాశాలు ఉన్నాయనే దాని మీద అందరూ కూడా అవునన్నారు. పీడబ్ల్యూడీ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కమిషనర్స్ వాళ్ళు కూడా చెప్పారు అవును ఇంటెలెక్చువల్ డిజేబుల్ రిలాక్సేషన్ ఇవ్వచ్చు అని. సో ఆ తర్వాత 18 నుంచి 23 సంవత్సరాలు చేస్తున్నారు. 23 సంవత్సరాల తర్వాత కూడా మనం పిల్లల్ని పంపించిన తర్వాత కూడా మనం చాలా మంది పేరెంట్స్ మన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, సార్ పిల్లలు చాలా గొడవ చేస్తున్నారు ఇంట్లో, సో వాళ్ళని ఎక్కడైనా పెట్టండి అని. సో మనం పెట్టుకోవడానికి మనం ఏదో దయాభినందుడు పెట్టుకున్నా లేకపోతే సర్వీస్ మోడల్తో పెట్టుకున్నా మనకి ఎవరైనా ఇన్స్టిట్యూషన్కి వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే అబౌవ్ 23 ఇయర్స్ పిల్లలు ఎందుకున్నారు స్కూల్లో ఉండకూడదు కదా. సో ఎన్రోల్మెంట్ లేకుండా ఉండాలి అంటే కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేను చాలా కాలం నుంచి అనుకున్నాను సిఎస్ఆర్ కాంపోనెంట్ నుంచి కానీ లేకపోతే ఎవరైనా పెద్దలు డోనర్స్ ముందుకు వస్తే ఒక వొకేషనల్ ట్రైనింగ్ షెల్టర్డ్ వర్క్షాప్ అనేది అడల్ట్ మెంటల్లీ రిటైర్డ్ పిల్లలకి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇంట్లో నుంచి ఒక 8 గంటలు బయటకు వస్తానికి అవకాశం ఉంటుంది. ఒక స్కిల్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ద్వారా అంటే డీడబ్ల్యూ ద్వారా లేకపోతే కలెక్టర్ ద్వారా వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మరి వీళ్ళు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి
వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇస్తే తప్పకుండా దాని మీద పిల్లవాడి పేరు మీద ఎలాగూ లోన్ రాదు, ఎందుకంటే ఇంటలెక్చువల్ డిజేబుల్డ్. పేరెంట్స్ని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాము. మనం పేరెంట్స్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసినాము. సో పేరెంట్స్ అసోసియేషన్ ద్వారా మరి ఒక గ్రూప్గా ఏర్పడి 25 మంది 30 మంది పిల్లలు ఒక గ్రూప్గా ఏర్పడి ఒక షెల్టర్డ్ వర్క్షాప్ పెడితే ఈ పిల్లలందరూ కూడా గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్పి మరి ఇంతకుముందు మనం అనుకోకుండా ఆగస్టు 7వ తారీఖు రోజు మన పేరెంట్స్ మీటింగ్లో కూడా మాట్లాడటం జరిగింది. సో ఫార్చునేట్లీ మరి రామచంద్ర రెడ్డి సారు మరి తను ఎన్ఆర్ఐ ఇండియా వచ్చిన తర్వాత మరి ఒక మీకు ఏదన్నా హెల్ప్ చేయాలనుకుంటే మీకు ఏం Therapy is there, occupational therapy we are giving. We are also giving behavior modification to children who need it, and if possible any medication is there to the children. And music classes are also been taken. Yoga teacher is there who gives yoga, so to maintain the children's good health. We are having children from 6 years to 23 years. So main problem is with the students who pass their 18. Because the learning abilities of the children decrease after the 18, and hereby what happens to the children is they involve in more of the behavior problems. Could be sexual problems, could be other problems, could be problems at home. They are not resistant to anything. They have a type of hyper behaviors they have. So all this behavior together should be reduced only if the children are given some gainful employment to them. And if we think about the intellectual disabled, having a gainful employment is it's very difficult task, because even the normals today can't have a self-employment by themselves. They require a number of people around them. Thereby we are having these children intellectual essential. So we thought of, like Sidhya sir was always trying to have a vocational training center where the children can add to some of the income of the parents also. In that way we have started today with sir has started this. సమస్యల సాధనకై నిరవధిక సమ్మె చేపట్టిన ప్రభుత్వంలో చలనం లేదు. రోజుకో రీతిలో నిరసన తెలుపుతూ వారి సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల దీక్ష శిబిరంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 24వ రోజులకు చేరింది. ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ వినాయక్ నగర్ లో గల అమరవీరుల స్తూపం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా నిరసన వ్యక్తం చేశారు. వినాయక్ నగర్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి అంజలి ఘటించి నివాళులర్పించారు. అక్కడి నుండి ఎన్టీఆర్ చౌరస్తాలోని ధర్నా చౌక్ వద్దకు మహాపాదయాత్రగా నినాదాలు చేస్తూ వచ్చారు. ఆందోళనతో ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు భూపేందర్లు మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల త్యాగాలపై ఏర్పడ్డ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులతో జరిగిన చర్చలలో ఆర్థిక పరమైన అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు అనుగుణంగా రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లక్ష్యం చేరే వరకు వదిలిపెట్టేది లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, కోశాధికారి ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు గంగమణి, రాజు, జాన్ సత్యపాల్, రవికిరణ్, పుష్పారాణి, వినోద, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు కలెక్టర్. మోపాల్ మండల కేంద్రంతో పాటు కులాస్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత స్థలం కలిగి ఉన్నారా, ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి యజమాని ఎవరు, పాత పెంకుటింట్లో ఉంటున్నారా లేక పక్కా గృహమా, నివేశన స్థలానికి సంబంధించి ఏవైనా ధృవీకరణ పత్రాలు ఉన్నాయో తదితర అంశాలను పరిశీలిస్తూ మొబైల్ యాప్ లో వివరాలు నమోదు చేయించారు. ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తుదారుల వివరాలను సర్వే యాప్ లో అప్లోడ్ చేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయని వివరాలు ఆరా తీశారు. దరఖాస్తుదారుల వృత్తికి సంబంధించి యాప్ లో కొత్తగా చేర్చిన ఆప్షన్లు వస్తున్నాయా, సర్వే సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఏవైనా ఇబ్బందులు దృష్టికి వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. పురాతన శిథిలావస్థకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే అలాంటి వారి వివరాలను కూడా సర్వే యాప్ లో పొందుపరచాలని అన్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూరే విధంగా వీలుగా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని, సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మోపాల్ తహసీల్దార్ రామేశ్వర్, ఎంపీడీఓ మోహన్, ఎంపీఓ కిరణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి హనుమన్ రాజ్ తదితరులు ఉన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని రైతు కూలీ సంఘం కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. 3 వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి వాటిని రద్దుపరుస్తున్నామని చెప్పి తిరిగి నూతన మార్కెట్ విధానం అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ రంగం సవరణ చట్టం మార్కెట్ విధానం అమల్లోకి తెచ్చి రైతుల పొట్టగొట్టి అదాని అంబానీలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అమల్లోకి తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేశామని క్షమాపణ చెప్పిన వారు నూతన మార్కెట్ విధానం ద్వారా నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రైతు దీక్షను విరమించేలా ప్రభుత్వం చొరవ చూపాలని రాష్ట్రపతి ముర్ముకు నిజామాబాద్ కలెక్టర్ ద్వారా వినతి పత్రాన్ని అందించేందుకు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. విమానాశ్రయాల్ని ఓడరేవుల్ని ఏ ఒకటి మిగిల్చకుండా మోడీ సర్కార్ అదాని అంబానీలకు ఒప్పజెప్పాడు. మిగిలిన రంగం వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగాన్ని అదాని అంబానీలకు ఒప్పజెప్పడానికి 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాడు. రెండవది విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చాడు. వీటికి వ్యతిరేకంగా 13 మాసాలు ఢిల్లీ కేంద్రంగా 500 రైతు సంఘాలు ఐక్యంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వాన ఆందోళన చేస్తే పంజాబ్, హర్యానా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిండు పార్లమెంట్లో 3 చట్టాలని నేను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి దేశ ప్రజలకు రైతాంగానికి క్షమాపణ చెప్పాడు. ఈ వెలుగులో ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పి మళ్ళీ ఒక్కడికి వెనుకకి వేసి రైతులకు మోసం చేసి ఏదైతే 3 నల్ల చట్టాలకు బదులుగా మరో రూపంలో ఈరోజు నూతన మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చేసి కార్పొరేట్లకు ఉపజెప్తా అని చెప్పేసి చూస్తాం. దీనికి నిరసనగా నవంబర్ 26వ తేదీన ఢిల్లీ కేంద్రంగా శంభు సరిహద్దున జగదీష్ సింగ్ దలేవాలా అని ప్రముఖ పెద్ద రైతు నాయకుడు అమర నిరాదీక్ష చేస్తూ ఉంటే కనీసం పట్టింపు లేకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. తన ఆరోగ్యం క్షీణించింది, రేపో మాపో అనే పరిస్థితిలో ఉంది. ఒకవేళ రైతు నాయకుడు మరణం చెందితే దీనికి బాధ్యత ఈరోజు మోడీ సర్కార్ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అందుకనే ఈరోజు మేము కలెక్టర్ గారి ద్వారా, నిజామాబాద్ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి, గౌరవనీయ రాష్ట్రపతి గారికి వెంటనే జోక్యం చేసుకొని ఈ అమర నిరాదీక్ష చేసే రైతు నాయకుడిని విరింపజేయాలంటే నువ్వు రాసిచ్చిన హామీలు అమలు చేస్తానని రైతు నాయకులతో చర్చించి హామీ ఇచ్చి తనని బతికించాలని చెప్తున్నాం. లేకపోతే రేపు జరగబోయే తన ప్రాణ అపాయానికి ఇలా ఏమైనా జరిగితే చాలా పెద్ద ఎత్తున రైతాంగం రోడ్డు మీదకి వచ్చి స్వయం భూలక్ష్మి నరసింహస్వామి ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. జనవరి 1 వారి వివాహ దినోత్సవం కావడంతో ఆలయానికి వెళ్లి ఆరాధించారు. నూతన సంవత్సర వివాహ వార్షికోత్సవం సందర్భంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్లో సతీ సమేతంగా పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరుడైన పోలీస్ కిష్టయ్య పేరు కలకాలం నిలిచి ఉంటుందని ఎడపల్లి మండల ముదిరాజ్ సంఘం సభ్యులు వ్యాఖ్యానించారు. పోలీస్ కిష్టయ్య విగ్రహదాతను ముదిరాజ్ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరుడైన మలిదశ తొలి తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని ఎడపల్లి మండల ముదిరాజ్ సంఘం సభ్యులు పేర్కొన్నారు. పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తమ ఆలోచనకు స్పందించి విగ్రహం నెలకొల్పేందుకు గాను ఆర్థిక చేయూతను అందించేందుకు ముందుకు వచ్చిన జాన్కంపేట్ గ్రామ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ గౌడ్ ను ఎడపల్లి మండల ముదిరాజ్ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు సున్నప్పు ఒడ్డెన్న, ప్రధాన కార్యదర్శి జనార్దన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడు పోలీస్ కిష్టన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిన తరుణంలో విగ్రహం ఏర్పాటుకు ఆర్థిక చేయూతను అందించిన విజయ్ కుమార్ గౌడ్ ను మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగిందని అన్నారు. జాన్కంపేట్, బోధన్, అలీసాగర్ కూడలి వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నామని, అనుమతులు లభించిన అనంతరం పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సంఘం సభ్యులు తెలిపారు. అనంతరం విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అమరవీరులను స్మరించుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం ఎంతో గొప్పదని, అనంతరం విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అమరవీరులను స్మరించుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం ఎంతో గొప్పదని, అమరవీరుని విగ్రహానికి ఆర్థిక చేయూతనందించినందుకు తాను ఎంతగానో గర్వపడుతున్నట్లు తెలిపారు.
తనను అభినందించి సన్మానించిన మండల ముదిరాజ్ సంఘం సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి సున్నపు అశోక్, సభ్యులు ఆంజనేయులు, ఆకుల నారాయణ, గ్యాస్ లింగం, గోపి, గుండా సీను తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి ముద్రాజ్ సంఘం తరపున జాన్కంపేట్ ముద్రాజ్ సంఘం తరపున ఈరోజు మా జాన్కంపేట్లో విజయ్ అన్న గారికి ఇలా చిన్న సన్మాన సభ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని దాత చేయించి ఇవ్వడం జరుగుతున్నది. కావున అన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ విగ్రహదాత అయినందుకు మేము ఎంతో సంతోషపడుతూ అన్నకు రుణపడి ఉంటామని చెప్పి సంఘం తరపు నుంచి అన్నకు మరొకసారి ధన్యవాదాలు, ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై ముద్రాజ్. మా ముద్రాలకు ఇప్పుడు ఇలాగనే అండగా ఉండాలని చెప్పేసి అన్నగారికి ముద్రాజ్ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మరి జాన్కంపేట విలేజ్కి వచ్చి మరి నన్ను సన్మానించడం జరిగింది. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి అలాగే ముద్రాజ్ సంఘ కమిటీ సభ్యులకు తెలియచేస్తూ వారు నన్ను సన్మానించడం జరిగింది. దీని గురించి మరి వాళ్ళు ఈ కమిటీకి నేను అభినందన తెలియజేస్తూ మరి కమిటీ అలాగే ముందు కార్యక్రమాల్లో పాల్గొని విలేజ్లో ముందు సాగాలని చెప్పి కోరుతూ మరి మరొకసారి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనవరి 9న రైతు కూలీలు ప్రజా సమస్యల పరిష్కారానికి డిమాండ్ డే నిర్వహిస్తున్నట్టు అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ చెప్పారు. రైతులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్ లో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ పసుపు బోర్డు సాధన ఉద్యమం 4 దశాబ్దాల కాలం కొనసాగుతా ఉందని, ఒకరిని ఓడించి ఒకరిని గెలిపించిన చరిత్ర పసుపు రైతులకు ఉందని గుర్తు చేశారు. నిజామాబాద్ మార్కెట్ లో పసుపు కొనుగోలుదారులు, కమిషన్ దారులు ప్రతి సంవత్సరం సిండికేట్ అవతారమెత్తి కృత్రిమంగా ధరలు తగ్గించి రైతులను నిండా ముంచుతున్నారని పదే చెబుతున్నా, ఆందోళనలు చేస్తున్నా అధికారులు గాని అధికార పార్టీ గాని స్పందించిన పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి భూమి లేని పేదలకు భూములు ఇవ్వాలని, ఉపాధి హామీ పనులు 200 రోజులు పని కల్పించాలని, రోజు కూలీ 600 రూపాయలు నిర్ణయించాలని, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ రోజుగా నిర్ణయించినందున జనవరి 9న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సారా సురేష్, అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు బి దేవారాం, కిషన్, ఆకుల గంగారాం, ఇస్తరి రమేష్, టి గంగాధర్, ఏ సాయిలు, బి గంగాధర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మోడీ రైతాంగ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తా ఉన్నాడు. రైతులకు హామీ ఇచ్చి ద్రోహం చేశాడు అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి గుర్తు చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS ఏదైతే ఇవాళ దేశవ్యాపితంగా రైతాంగ వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకంగా MSP చట్టబద్ధత కల్పించాలని ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగదీష్ సింగ్ దలేవాలా డిమాండ్లని ప్రభుత్వం అంగీకరించి తన దీక్షను విరింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వెలుగులో దేశవ్యాప్తంగా జనవరి 9వ తేదీన రైతు కూలీల డిమాండ్ డేగా మేము భావిస్తా ఉన్నాం, నిర్ణయం చేస్తాం. ఈ డిమాండ్ డే సందర్భంగా మేము భారత ప్రభుత్వం ముందును అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ డిమాండ్లని మేము గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సాగుదారులందరికీ ఒకేసారి రైతు భరోసా ఇవ్వాలి 15,000 రూపాయలు అని చెప్పేసి గుర్తు చేస్తూ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందో ఇప్పటికీ 50% రుణమాఫీ కాలేదు. 50% రుణమాఫీ వెంటనే బేషరతుగా చేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ అట్లా కేంద్ర ప్రభుత్వం MSP చట్టబద్ధత కల్పిస్తానని అట్లాగే రుణమాఫీ చట్టం తీసుకొస్తానని చెప్పిన హామీ నేటికి ఇవ్వలేదు. 750 మంది రైతు ఉద్యమంలో మరణించిన కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పి ఇప్పటికీ తను ఆ పరిపూర్తి చేయాలని చెప్పి గుర్తు చేస్తూ అట్లాగే ఏదైతే ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి 200 రోజుల పని ఇవ్వాలని, రోజుకు 600 రూపాయల కూలి ఇవ్వాలని చెప్పేసి
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని 6,000 నుండి 10,000కు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ప్రజల తరపున బీజేపీ అధికార ప్రతినిధి కలిగుట్ట గంగాధర్ ధన్యవాదాలు తెలిపారు. ఆర్మూర్ మండలం ఈసాపల్లి గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకులు బండి శ్రీహరి, డీసీ ముత్తెన్నతో కలిసి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగుట్ట గంగాధర్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రధాని మోడీ నాయకత్వంలో రైతుకు పెట్టుబడి సహాయాన్ని 6,000 నుండి 10,000కు పెంచడం చాలా సంతోషకరమన్నారు. మోడీ రైతు పక్షపాత్యాన్ని మరొకసారి నిరూపించుకున్నారన్నారు. అంతేకాకుండా భారతదేశంలో నివసిస్తున్న నిరుపేదలకు 2 కోట్ల ఇండ్ల నిర్మాణం చేయాలని మోడీ కంకణం కట్టుకున్నారని, పల్లెల అభివృద్ధికి మోడీ నాయకత్వంలో బీజేపీకే సాధ్యమన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు షెట్పల్లి ముత్తెన్న, సందుల ముత్తెన్న, కె ముత్తెన్న, కౌడ నర్సింలు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ మరొకసారి రైతు పక్షపాతాన్ని నిరూపించుకోవడం జరిగింది. రైతులకు ఈ 2024 కంటే ముందు 2019 నుంచి దాదాపు పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం 2,000 చొప్పున 3 విడతలుగా 6,000 రూపాయలు ప్రతి రైతుకు అందిస్తూ ఉండే. ఇప్పుడు వారు ఎక్స్లో తెలపడం జరిగింది. రాబోయే బడ్జెట్లో ప్రతి రైతుకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడం చాలా అభినందనీయం. మరొకసారి రైతు పక్షపాతి అని మోడీజీ చెప్పక తప్పదు. వారు సమాజంలో ఉన్నటువంటి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు, సంక్షేమ ఫలాలు అందే విధంగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే ప్రతి నిరుపేద కుటుంబానికి ఫ్రీగా బియ్యం ఇవ్వడం కొన్ని సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకా రాబోయే 2 సంవత్సరాల వరకు కూడా బియ్యాన్ని ఇస్తామని వారు ప్రకటించారు. ఈరోజు మన పల్లెలలో చూసినట్టయితే ఉపాధి హామీ కింద ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, మరియు స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు కానివ్వండి, చెట్ల మొక్కలు కానివ్వండి, ఈరోజు మన పల్లెలలో చూసినట్టయితే ఎక్కడ చూసినా మోడీజీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటే అభివృద్ధి జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా అన్ని వర్గాలకు చేయుతనచ్చే విధంగా వారు పనిచేస్తూ ఉన్నారు. మరొకటి అభినందనీయం ఏంటంటే చాలా మట్టుకు భారతదేశంలో నివసిస్తున్నటువంటి నిరుపేదలకు కూడా ఈ కొన్ని లక్షలు 2 కోట్ల ఇండ్లను కూడా నిర్మాణం చేయాలని వారు ఒక లక్ష్యంతో ముందుకున్నారు. కాబట్టి వారికి అన్ని వర్గాల బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ పుట్టినరోజు వేడుకలను కస్తూర్బా పాఠశాలలో కాంగ్రెస్ నాయకులు జరిపారు. విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్గట్ల మండల కస్తూర్బా పాఠశాలలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కస్తూర్బా పాఠశాలలో పిల్లలకు పండ్లు, బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్, ఎర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి, ఆడిప్ గంగాప్రసాద్, అనిల్ యాదవ్, బెజ్జరావు భాను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరుపల్లి లింగారెడ్డి, జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు, అడుగడుగునా పోలీసుల తనిఖీలు. జిల్లాకు రేపు ఏకసభ్య కమిషన్, ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం. క్షేత్ర స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన, పక్కాగా సర్వే జరగాలని కలెక్టర్ ఆదేశం. ఆలయంలో చోరీ, బంగారు వెండి ఆభరణాల దొంగతనం, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సంవత్సరం గడుస్తున్న హామీల అమలులో విఫలం, కాంగ్రెస్ తీరుపై మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.